అభిరుచి ఆన్ వీల్స్. ఓకే, మరి ఈ రోజు మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ కూకట్పల్లిలోని మైత్రి నగర్ వచ్చేసిందండి. అలాగే మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. సో గీత ఒకసారి హాయ్ చెప్పేద్దామా? హాయ్. అండ్ అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారండి, వాళ్ళకి కూడా హాయ్ చెప్పేద్దాం. హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి మంజుష, మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ రెడీగా ఉన్నారు, మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి మంజుష, ఆడియన్స్ స్పెషల్ ఈ రోజు మనం ఏం ఐటమ్ ఇస్తామని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను. నువ్వు కూడానా? మరి చూద్దాం ఇందులో ఏముందో. ఓకే, మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. మరి పన్నీర్ తో ఎవరు రెడీగా ఉన్నారు చక్కగా మంచి వంటలు చేయడానికి? రండి. మీ పేరేంటండి? షీలా గారు. హాయ్ షీలా గారు. హలో. మీ పేరండి? శైలజ గారు. సో ఇద్దరు పోటీ పడడానికి రెడీగా ఉన్నారు పన్నీర్ తో. ఇష్టమేనా అండి పన్నీర్? చాలా ఇష్టమా? అండ్ చాలా ఈజీ కూడా కదా పన్నీర్ తో వంటలు చేయడం. ఎందుకంటే దేంట్లోకైనా మనం చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. యా, సో మరి టేస్ట్ కూడా ఈజీగా యాడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ కొంచెం వెరైటీగా చేయాలి ఈ రోజు కాంపిటీషన్ కాబట్టి. ఓకేనా? రెడీయా మరి మీరిద్దరు? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? శైలజ గారు చేస్తారు. ఏం చేసి చూపిస్తారు పన్నీర్ తో? కడాయి పన్నీర్. ఓకే అండి, మరి కడాయి పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 2, టొమాటో ప్యూరీ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేథి చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయాలి. కడాయి పన్నీర్ చాలా ఫేమస్ కదా? అవునండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఫ్రెండ్ దగ్గర. ఈ కడాయి పన్నీర్ ఎప్పుడైనా చేశారా? చేయలేదా? వెరీ గుడ్. ఇలా చేయకుండా కొత్త వంటలు మా మీద ప్రయోగం చేస్తే మాకు చాలా ఇష్టం. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ ఓకే చక్కగా చిన్న చిన్నగా కట్ చేస్తారు. అంటే ఇలాంటి వాటిల్లో మనకి గ్రేవీ కర్రీస్ లో ఆనియన్ చాలా బాగుంటుంది. మళ్ళీ అది సపరేట్ గా తగులుతుంటే అంటే కొన్నిట్లో ఆ టేస్ట్ బాగుంటుంది, కానీ ఇలాంటి వాటిల్లో గ్రేవీకి చాలా ఇంపార్టెంట్. అవును, ఆనియన్స్ సన్నగా కట్ చేస్తేనే కదా గ్రేవీ కనిపించకుండా గ్రేవీ వస్తుంది. సో అండ్ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. అంటే మరి కొంచెం క్రీమీగా కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి సరిపోతుందండి వేగడం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. అవునండి. సో ఇది మనకి చక్కగా రైస్ ఐటమ్స్ లోకి, రోటీలో కూడా బాగుంటుంది కదా. రెండిటికి వైట్ రైస్ కన్నా కానీ బిర్యానీ వైట్ రైస్ బాగోదు. కొంచెం ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ ఉంటాయి కదా, బిర్యానీ కానివ్వండి, జీరా రైస్, ఫ్రైడ్ రైస్. అండ్ రోటీలోకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ కి వచ్చినాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు అన్నమాట, చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు మనకి వేగుతుంటేనే చూడండి మంచి వాసన వస్తుంది. స్మెల్. ఓకే, నెక్స్ట్ శైలజ గారు. నెక్స్ట్ ఇవి వెల్లుల్లిపాయలు కూడా అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా. ఓకే, ఏం చేస్తుంటారు శైలజ గారు? హౌస్ వైఫ్ రండి. హౌస్ వైఫా? ఇవి కొంచెం వేగినాయి కదా, తర్వాత దీంట్లో కొంచెం సిమ్లో పెట్టేసి. సిమ్లోనే పెట్టా వేయినా
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. ఇవి ఎక్కువసేపు కూడా మగ్గనికూడదండి కడాయి పన్నీర్లో క్యాప్సికమ్ ని. అలా క్రంచీ క్రంచీగానే క్రంచీ ఒక 30 సెకండ్స్ అంతే. ఇవి కొంచెం వేగినాయి కదండి క్యాప్సికమ్ కూడా. తర్వాత టమాటా ప్యూరీ. ఓకే. టమాటో ప్యూరీ మొత్తం అంతా కలిసి మగ్గాలి కదండి. మరి చక్కగా చూడు వాళ్ళందరూ వెయిట్ రెడీగా ఉన్నారు కదా గీత. నాకు కూడా వెళ్ళి ఏదైనా మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవాలని ఉంది. మరి వెళ్తాను. వెళ్ళా. ఓకే అండి, ఇక్కడ గిఫ్ట్ తో నేను రెడీ. మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ కూడా రెడీ. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోత్స్న గారు. మరి చిట్కా చెప్పండి. ఓకే. ఒక చిన్న కప్లో పాలు తీసుకొని, గోరువెచ్చని పాలు తీసుకొని దానిలో 2 or 3 drops ఆఫ్ లెమన్ వేయాలండి. ఓకే. దానిలో పాలు విరిగిపోతాయి. ఆ పేస్ట్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లోనెస్ వస్తుందండి. అవునా? విరిగిన పాలు ఇలా కూడా పనికొస్తాయి. కాకపోతే నిమ్మకాయ వేసి విరిగించిన పాలని మాత్రం ఫేస్ కి అప్లై ఇన్స్టెంట్ గ్లోనెస్ వస్తుంది. ఓకే అండి, విరిగిన పాలు ఇలా కూడా ఉపయోగపడతాయి అనమాట. ఒక కప్పు పాలలో 2-3 నిమ్మకాయ చుక్కలు కనుక వేస్తే అవి విరిగిపోతాయి కదా. ఆ విరిగిన పాలని ముఖానికి పెట్టుకుంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుందంట. చాలా మంచి చిట్కా చెప్పారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి గిఫ్ట్. ఓకేనా? ఓకే, ఇది వేగింది కదండి. తర్వాత దీనిలో కొంచెం కాజు పేస్ట్. ఓకే. సో జీడిపప్పు నానబెట్టేసేసి చక్కగా పేస్ట్ చేసేసారా? ఎంతవరకు వచ్చింది? అదిగో అది మగ్గింది ప్యూరీ అంతా. సో ఇప్పుడు కాజు పేస్ట్ వేశారు. ఓకే. మనకు ఆ క్రీమీ ఫ్లేవర్ వస్తుంది కదా చక్కగా దాంట్లో. కాజు వేసాక మాత్రం కదుపుతూనే ఉండాలి, లేకపోతే వాటర్ కావాలి. వాటర్ కావాలా? ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేయండి దీంట్లో. కాజు పేస్ట్ వేసినాం కదా, ఇప్పుడు సరిపోయినంత ఉప్పు. ఓకే. కారం. సో ఆల్రెడీ కొంచెం నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పట్టదు అనమాట కారం. చూసి వేసుకుంటే టేస్ట్ సరిపోతుంది. అంటే మనం కారం ఇష్టపడేదాన్ని బట్టి వాటిల్లో అయితే కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కలర్ఫుల్ గా మాత్రం చాలా బాగుంది కదా. గ్రీన్ రెడ్ గా చాలా బాగుంది. అండ్ పన్నీర్ వేసాక కొంచెం అది కూడా యాడ్ అవుతుంది వైట్. ఇంకొంచెం వాటర్ వేద్దామండి ఇంకన్నా, ఎందుకంటే మొత్తం కర్రీ అయిన తర్వాత ఇలా ఉండాలి. సరిపోతుంది. అంటే మనకి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు. పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ పీల్చుకుంటుంది అంటారా బాగా? కొంచెం కొంచెం కాజు పేస్ట్ ఉంది కదండి. అవును. ఓకే. కొత్తిమీర, కస్తూరి మేతి. ఓకే. 30 సెకండ్స్ అట్లా ఉడికిచ్చేసి. అండ్ ఆ మేతి ఫ్లేవర్ కూడా అంతా ఫ్లేవర్ కూడా ఒకవేళ మీకు అందుబాటులో కసూరి మేతి లేకపోతే కొంచెం మెంతి ఆకులైనా కూడా వేసుకోవచ్చు, బానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా క్వాంటిటీ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేదు వచ్చేసిన ప్రాబ్లం కదా. మూత పెడదామా? అబ్బా చక్కగా మంచి గోంగూమలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా. లంచ్ టైంలో మనం ఇలాంటివి చూస్తే ఎలా చెప్పు, ఆపుకోవడం కష్టం. నీకు ఇంకా కష్టం, నాకు ఇంకా కష్టం. కంట్రోల్. 30 సెకండ్స్ అంట. అదే కదా, 30 సెకండ్స్. ఓకేనా? అయిపోయింది. చూద్దామా? వావ్, అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కి కొంచెం గరం మసాలా. టేస్ట్ కదా, చూసావా? నన్ను అన్నావు, నీకు కూడా చూడు నోరు ఊరుతుంది. అవును, పన్నీర్ బాగా కలిసాయి కదా చక్కగా. అంటే మనకి అది ఎక్కువసేపు మగ్గక్కర్లేదు కాబట్టి మనం డిష్ లోకి తీసినా కూడా ఆ వేడికి అది మెత్తబడిపోయి మనకి సరిపడా కావాల్సిన దీంట్లో వచ్చేస్తుంది. రెడీ ఆఫ్ చేసేయండి. ఆవిడ చెప్పక ముందే నువ్వు రెడీ అయిపోయింది చూస్తే అర్థమైపోతుంది కదా. అంటే గబగబా ఆవిడ తీసిస్తే మన జడ్జెస్ టేస్ట్ చూస్తే ఇంకా తర్వాత మనమే కదా. కానీ కొత్తిమీర, మేతి అన్ని కనిపిస్తూ, యాక్చువల్ గా మేతి ఫ్లేవర్ చూడ మనకి ఎంత బాగా తెలుస్తుంది. అందుకే కసూరి మేతి అంటే కొన్ని డిషెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. ఫ్లేవర్ పన్నీర్ ఐటమ్స్ లో కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎందులో తిందామని ఫిక్స్ అయ్యావు? లేదు పాపం జడ్జెస్ కి వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇద్దాం, తర్వాత ఎలాగూ మనకే కదా. ఇంకా ఫైనల్ గార్నిష్ కొంచెం కొత్తిమీర. ఓకే, రెడీ. రెడీ. వావ్,
వేడి వేడిగా ఘుమఘుమలాడుతూ కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కడాయి పన్నీర్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు, టొమాటో ప్యూరీ వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కసూరి మేతి వేసి కలపాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంతే, కడాయి పన్నీర్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కా కోసం నేను రెడీగా ఉన్నానండి. మరి పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు బాగున్నారా? బాగున్నామండి. చిట్కా చెప్తారా? చెప్తానండి. చిన్న పిల్లలకి దగ్గు జలుబు చేస్తుంది కదండి, అప్పుడు ఒక స్పూన్ తేనెలోకి 4 చుక్కలు అల్లం రసం కలుపుకొని మార్నింగ్ పరిగెడుపుని తాగేస్తే దగ్గు జలుబు తగ్గిపోతుందండి. ఓకే అండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక స్పూన్ తేనెలో 4 చుక్కల అల్లం రసం కలుపుకుని పడగడుపునే తీసుకోవాలంటండి. జలుబు దగ్గు తగ్గిపోతుందంటండి. మంచి చిట్కా చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి గిఫ్ట్. మా ఊరి చిట్కా చూసారు కదండి. షీలా గారు రెడీయా? మీరు రెడీ అండి. ఇంతకు మీరు ఏం చేస్తున్నారు? పన్నీర్ తో మట్కా పన్నీర్ చేస్తున్నారు. మట్కా పన్నీర్. ఇది స్వీటా హాటా? స్వీట్ అండి. స్వీట్. వావ్. పన్నీర్ తోటి యూజువల్ గా హాట్స్ చేస్తారు కదా, అవును. స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ట్రై చేద్దామా? మీకు ఆల్రెడీ వచ్చేయండి. ఓకే, నో ప్రాబ్లం. సరే షీలా గారు, మట్కా పన్నీర్ స్వీట్ ఐటమ్ అంటండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మట్కా పన్నీర్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 100 గ్రాములు, బాదాం తురుము 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 100 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 50 గ్రాములు, కుంకుమ పువ్వు చిటికెడు. వెరీ గుడ్. షీలా గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించేనా? ఓకే. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలండి. ఓకే. సో మరిగించాలా పాలని ఏమన్నా? కొంచెం పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించాలి. అంతేనా? అంటే మనము 1/2 లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ అవ్వాలి? అంత అవసరం లేదండి. అంటే కొన్ని బేసిక్ గా కీర్స్ వీటికి అలా అంటా ఉంటారు కదా, అలా ఉంటే బాగుంటది. కానీ ఇది లైట్ గా ఒక 3 మినిట్స్ మరిగిచ్చేస్తే సరిపోతుంది. మరుగుతున్నప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ కొంచెం వేసేసి ఓకే, కొంచెం దగ్గర పడే వరకు కరిగే వరకు మరిగిద్దాం. ఓకే ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు షీలా గారు మీరు ఈ మట్కా పన్నీర్? ఇవి మా ఫ్రెండ్ నేర్పించిందండి నాకు. మా ఫ్రెండ్ శాంతి శాంతియా? శాంతి. మనం మట్కా కుల్ఫీ విన్నాము, తిన్నాము కదా. సో మట్కా పన్నీర్, పన్నీర్ లో కొత్తది. అండ్ చక్కగా మట్కా కూడా తెచ్చారు. ప్లేట్ డెకరేషన్ కూడా చూసారు గీత. చాక్లెట్స్ అలా పెడితే ఇలా ఎలా అండి షీలా గారు? ఆ ప్లేట్ ఇలా పెడితే ఏదో న్యాయం చేసేవాళ్ళు. చాక్లెట్స్ కూడా నేను చేస్తాను. ఇవి కూడా చాక్లెట్స్ కూడా హోమ్ మేడ్, అవి కూడా ఆవిడే చేశారంట. ఓ వావ్. అది చూడ అసలు మనం బయట కొన్న వాటిల్లో ఎంత బాగున్నాయో. షేప్స్ కూడా చక్కగా వచ్చాయి. హార్ట్ షేప్ ఒకటి చాలా బాగుంది. యా, హార్ట్ షేప్, రేప్స్ చాలా బాగుంది. మౌల్డ్స్ ఉంటాయి. ఏ మౌల్డ్స్ కావాలంటే అందులో వేసేస్తే బేసిక్ గా మనకి మౌల్డ్ దొరికినా కొంచెం అందరికి పర్ఫెక్ట్ గా రావు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రోగ్రామ్ లో చాలా మంది చేసి చూపించారు. కానీ పర్ఫెక్ట్ గా రావడం కష్టం. అంటే ఇవి సేమ్ అసలు మనం కొంటే ఎలా ఉన్నాయో అలాగే. ఇప్పుడు ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేద్దామండి. ఓకే. ఇందులో కొంచెం ఇప్పుడు సాఫ్రాన్ కూడా వేద్దామండి. నాచురల్ కలర్. ఇది కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పన్నీర్ తురుము వేద్దామండి ఇందులో. పన్నీర్ చాలా చక్కగా తురిమారండి. అంటే సన్నగా కొబ్బరిలా అనిపిస్తుంది చూడండి. బేసిక్ ఇలా ఏదైనా గ్రేట్ చేసేసుకుంటే అలా నీట్ గా వచ్చేస్తుంది. ఈ తురుము కొంచెం ఉడికేటప్పుడు మనము ఈ పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. పీసెస్ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేద్దాం. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇది వేద్దాం. సో కొద్దిగా తింటుంటే అవి తరకాలుగా తగులుతూ ఉంటాయి. ఇదేమో పీసెస్ కదా. కానీ బాగుంది ఐడియా. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా ఇందులో వేసేద్దాం. చాలా మంచి స్మెల్ వస్తుందండి. కుంకుమ పువ్వు, కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కలుస్తాయి. అండ్ పన్నీర్ కూడా చాలా ఫ్రెష్ తీసుకున్నట్టున్నారు. అవునండి. పన్నీర్ సెలెక్ట్ చేసే దాంట్లో కూడా టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా. ఆ మెత్తదనం కూడా ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సాఫ్ట్నెస్. యాక్చువల్లీ పన్నీర్ ని మనము బాయిల్డ్ వాటర్ లో లేకపోతే ల్యూక్వామ్ వాటర్ లో వేసి మళ్ళీ దాన్ని చేసి కుక్ చేస్తే సాఫ్ట్ గా అయిపోతుంది. హార్డ్ పన్నీర్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అంతేగాని మనం ఫ్రై చేసుకుని వాడేదానికంటే కూడా ఇలాగా రాగా వాడుకుంటేనే బాగుంటుంది. సో ఇది మనము చల్లగానే తినాలా లేకపోతే వేడిగా కూడా తినొచ్చా? చల్లగా తింటే బాగుంటుందా? ఇప్పుడు ఏం చేయాలండి మరి? అంటే సర్వింగ్ డిష్ అవుట్ చేసేసుకుందాం. దీంట్లో వేస్తారా? వేసేస్తాం.
అది మాత్రం భలే ఉంది. కానీ ఈవిడ ఓపిక చూడు చక్కగా, అది మట్కా, ఇది పైన డిజైన్ కూడా మీరే వేసారు. నాకు అర్థమైపోయింది శీల గారు మీ టాలెంట్. పైన ఏంటి? డ్రై ఫ్రూట్స్, బాదం. ఇంకేమైనా కూడా వేసుకోవచ్చా డ్రై ఫ్రూట్స్? ఇంకా మన ఇష్టం అండి, జీడిపప్పు వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. ఓకే. అవును, అంటే దానికి టేస్ట్ కి తగ్గట్టు ఉంటే బాగుంటుంది కదా. రెడీ. అసలు ఈ ప్లేట్ ని నాకు అలా జడ్జెస్ దగ్గరికి పంపించాలని లేదు. నేను పంపిస్తాను, జరిగా. సరే చెప్పు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, చూసారు కదండి, చక్కటి డెకరేషన్ తో మట్కా పన్నీర్ రెడీ అయిపోయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు మట్కా పన్నీర్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. మట్కా పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి తగినంత పంచదార వేసి కరిగే వరకు మరగనివ్వాలి. దీనిలో కండెన్స్డ్ మిల్క్, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తర్వాత పన్నీర్ తురుము, పన్నీర్ ముక్కలు వేసి దగ్గర పడే వరకు కలపాలి. దీన్ని మట్టి కుండలోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ జల్లుకోవాలి. అంతే, మట్కా పన్నీర్ రెడీ. ఓకే, మరి పన్నీర్ తో మన పార్టిసిపెంట్స్ చేసిన 2 ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. మరి ఈ 2 టేస్ట్ చూసి విన్నర్ ని రన్నర్ ని డిసైడ్ చేస్తారు మన జడ్జెస్. సో శైలజ గారు రండి, ఫస్ట్ మీ కడాయి పన్నీర్ టేస్ట్ చూద్దాం. చక్కగా కలర్ఫుల్ గా చేశారు. మరి చూద్దాం మీరు ఈ రోజు విన్నరో రన్నరో. ఓకేనా? సో టేస్ట్ బాగుందా? ఓకే, మీరు వెళ్ళండి. షీలా గారు రండి మీరు. సో ఈవిడ మట్కా పన్నీర్ చేశారు. అది చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుందని చక్కగా దాన్ని చేశారు. ఫ్రిడ్జ్ లో పెట్టారండి? అవునండి, పెట్టాను. పన్నీర్ కొంచెం గ్రేట్ చేసి వేశారు, కొంచెమేమో బ్లాక్స్. సో షీలా గారు మీరు 1 నిమిషం టైం ఇవ్వండి, జడ్జెస్ డిసైడ్ అయిపోయితే నేను పిలుస్తాను ఎవరో విన్నరో ఎవరు రన్నరో. ఓకేనా? ఓకే, సో మొత్తానికి చాలా ఫాస్ట్ గా డిసైడ్ అయిపోయారండి జడ్జెస్. మరి చూద్దాం ఈరోజు ఏ పన్నీర్ ఐటమ్ విన్ అయిందో. జనరల్గా మాకు ఎప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, బట్ ఈసారి మాకు కొంచెం బాగా క్లియర్గా తెలిసింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఆ మట్కా పన్నీర్ అన్నది సూపర్. మెయిన్ థింగ్ నాకు ఇంకోటి ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు కుల్ఫీ అనే ఐటమ్ అందరికీ కూడా చాలా ఇష్టం కదా, సో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. బట్ రోడ్ సైడ్లో ఎలాంటి వాటర్లో చేస్తారో అది మనకు ఐడియా లేదు. ఇది మనం హైజీనిక్గా మన కిచెన్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ సో కుల్ఫీ అలాగే రస్మలై అండి, ఈ రెండింటి టేస్ట్ ఒకే దాంట్లో తీసుకొచ్చారు. ఓకే, సో మొత్తానికి విన్నర్ షీలా గారు, మట్కా పన్నీర్. రండి షీలా గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మట్కాలు కొనుక్కొచ్చి దానికి పెయింట్ చేసి చాక్లెట్స్ చేసి చక్కగా మౌల్డ్స్ లో పెట్టి ఎఫర్ట్ కూడా అప్రిషియేట్ చేస్తున్నామండి. సో మంచి ఐటమ్ మాకు చేసి చూపించారు. అందుకు మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. శైలజ గారు రండి. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈ రోజు విన్నర్ షీలా గారు. మరి అక్కడ మా ఊరి చిట్కా చెప్పించడానికి మంజుష రెడీగా ఉంది. మరి ఆ చిట్కా ఏంటో చూద్దామా? మరి ఇంకొక మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి. మరి పార్టిసిపెంట్ తో మాట్లాడదామా? హలో అండి. హలో, మీ పేరు? సంగీత. సంగీత గారు బాగున్నారా? చిట్కా చెప్తారా? ఎలాంటి చిట్కా? స్థూలకాయం తగ్గాలంటే, స్థూలకాయం తగ్గడానికి, ఒబెసిటీ, చెప్పండి. పరగడుపునే 2 తమలపాకుల్లో 4 మిరియాలు చుట్టి బాగా నమిలి మింగాలి. సో 2 తమలపాకుల్లో 4 మిరియాలు చుట్టి బాగా నమిలి మింగేయాలంటండి. కొంచెం కష్టమే అయినా ఒబెసిటీ తగ్గాలంటే తప్పదు కదా. మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి గిఫ్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి రాజుగారు రెడీగా ఉన్నారు కిచెన్ క్వీన్ కోసం రెసిపీ చెప్పడానికి. రాజుగారు ఈరోజు ఏమి ఇస్తున్నారు? ట్రెడిషనల్ ఐటమ్ ఇస్తున్నానండి. ట్రెడిషనల్ ఐటమ్. ఓకే, తెలగపిండి కూర. ఓహో, తెలగపిండి కూర. యా, బేసిక్ గా తెలగపిండి అంటే మంచిదని తెలుసు కానీ చాలా తక్కువ వాడుతూ ఉంటారు. అవును. సో చూద్దాం మరి ఈరోజు తెలగపిండితో కూర. కొంచెం అందరి మొహాలు కాస్త డల్ అయ్యాయి, కానీ ఎవరంటే తెలగపిండితో ఈరోజు వంటలు చేస్తారు? రండి రండి. ఓకే, సో మరి తెలగపిండితో కూరలు చేయడానికి రెడీ అయిపోయారా? రెడీ అండి. ఏం పేరు మీ పేరు? ఇంతకి? శ్రీదేవి. శ్రీదేవి గారు. మీ పేరండి? భవానీ. భవానీ. మరి తెలగపిండితో కూరలు వచ్చా? ఏదో బాగా ఆలోచించుకున్నారా? అంటే ఇప్పుడు ఏమన్నా మా మీద ప్రయోగాలు కాదు కదా? ప్రయోగం అయితే కాదు కదా. చేస్తుంటారా? చేస్తాం. మనం భయపడక్కర్లేదు అయితే. ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇంగ్రీడియంట్స్ తో కూడా రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేద్దామా? మరి చేద్దామా?
ఫస్ట్ వాటర్ అండి. వాటర్ పోసుకోవాలండి. ఓకే, ఆవిడకి కూడా కొంచెం వాటర్ ఇవ్వండి. సో ఇద్దరిది సేమ్ ప్రొసీజర్ అండి. సేమ్ ప్రొసీజర్. ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ గా రెండు పప్పులు తేడాగా ఉన్నాయి. అక్కడ కందిపప్పు ఉంది, ఇక్కడ శనగపప్పు ఉంది. వాటర్ చాలు. ఓకే, సో వాటర్ బాగా మరగాల. వాటర్ అంటే ఉల్లిపాయలు పచ్చిమిరప కూడా అందులో వేయాలి, వాటర్ లోనే ఉడకాలి. ముందు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అక్కడ సాల్ట్ వేసారండి. మీరు ముందేం వేస్తున్నారు? పసుపు వేస్తున్నారా? కొంచెం ప్రాసెస్ తేడా ఉంది. నీళ్ళు ఒకటే మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ కలపాలా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఉప్పు వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేస్తున్నారు, పసుపు ఉప్పు వేసారు, కారం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి సేమ్ అక్కడ కూడా. ఓకే, తర్వాత ఉల్లిపాయలు వేస్తారు చూడు. ఆవిడ కూడా పొడవుగా తరిగారు. కాదు, తర్వాత సన్నగా తరిగారు. అక్కడ ఉల్లిపాయలు వేస్తారు చూడు నువ్వు. శనగపప్పు వేసుకోవాలండి. ఉడికించారండి? ఉడికించానండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలి. తర్వాత ఆవిడ కూడా కందిపప్పు వేస్తారు అందులో. నేను వేయరంట. ఓ, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత పిండి. అవునా? అయితే మూత పెట్టేమంటారా? ఓకే, ఇద్దరు మూత పెట్టేసారు. తేడా ఏంటి చెప్పనా? అది కొంచెం కలర్ఫుల్ గా ఉంది, ఇది కొంచెం తర్వాత అదే మామూలుగా ఇప్పటి వరకు ఉన్న తేడా అయితే అంతే. అక్కడ వెల్లుల్లిపాయలు వేసారు కదా? వేసారు. తాలింపులో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈవిడేమో శనగపప్పుతో చేస్తున్నారు, ఆవిడేమో కందిపప్పుతో చేస్తున్నారు. ఇద్దరు కూడా ముందు ఆ పప్పులు ఉడికించేసి పెట్టుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఓకే, బాగా మరిగింది. ఇది భలే కలర్ఫుల్ గా ఉందండి. సూప్ లాగా ఉంది కదా. అదేమో కలర్ఫుల్ సూప్ లా ఉంది, ఇది మైల్డ్ సూప్ లా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పిండి వేసుకుంటూ కలపాలండి బాగా. స్పూన్ తో వేయండి. ఉండలు కట్టుకోకుండా కలపాలి. చూడు, నువ్వేమో అక్కడ పిండి వేస్తున్నావు, నేను ఇక్కడేమో పిండి కలుపుతున్నాను. చిక్కబడాలండి, కొంచెం చిక్కబడాలి. ఓకే, ఇది కందిపప్పు వేసుకుంటాం. సో ఇప్పుడు తాలింపు పెట్టాలా? తాలింపు ముందు మీరు పెట్టేస్తున్నారా? ఆయిల్ తాలింపు పెట్టుకున్నామండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నామండి. ఆల్రెడీ ఇందాక నీళ్ళల్లో మగ్గించారు వెల్లుల్లి వేసి, మళ్ళీ ఇక్కడ కొంచెం. అయితే జనరల్ గా శనగపప్పుని ఎక్కువ కూరల్లో వాడుతుంటారు కదండి, కందిపప్పు కన్నా కూడా. మరి మీరు కందిపప్పు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ ఫ్లేవర్ ఎక్కువ తొందరగా అందరూ ఇష్టపడతారు కదా. తాలింపు కూరలో వేసేసి కలిపేసారా? ఓకే, ఆయిల్ వేసుకోవాలి. రెడీయా? రెడీ అండి. ఇదిగో మీరు బౌల్లోకి తీసేసి జీలకర్ర వేసుకోవాలండి. మరి ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఆవాలు, పోపు. కందిపప్పు బాగా కలిసిపోయింది. ఇక్కడ ఏంటంటే కొంచెం శనగపప్పు కొద్దిగా ఉడకబడితే కొంచెం అది కొద్దిగా లావుగా ఇదవుతుంది కదా, కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. అంటే ఎక్కువ ఉడకపెట్టి అయిపోయింది. అవును, బాగోదు కదా. మరి నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, మినపప్పు, శనగపప్పు అవి వేగిపోవాలండి మంచిగా. పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి. మళ్ళీ వేసిన ఐటమ్స్ అన్ని వేసేస్తున్నారా ఏంటి భవానీ గారు? ఫైనల్ టచ్. అది అంటే వేగిన టేస్ట్ వేరు కదా. బాగుంది, కలపండి. మొత్తానికి మళ్ళీ కూర నేను ప్రాసెస్ చేశారు పోపు అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ మొత్తం వేయించుతారండి కలిపి? 1 minute. 1 minute-ఏనా? ఓకే, జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా, అంతే కదా? అంతే. జీడిపప్పు వేసేసి కాపేసేయండి. వేయించిన జీడిపప్పు. వేయించిన జీడిపప్పు. ఈ డెకరేషన్. ఓకే, డన్. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్. ఇది ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు. అవునండి. ఓకే అండి, ఆపేసి. అసలు భవానీ గారు ఎక్కడ తగ్గట్లేదు. అదే కదా. అంటే ఇవిడేమో యాక్చువల్గా ఎక్కువ ఇంకా ఏమి అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వాడకుండా ట్రెడిషనల్ ఐటమ్స్ అలాగే యాజ్ ఇట్ ఈస్ గా అలా చేసేసారు. ఆవిడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ గా జీడిపప్పు. అయిపోయిందండి. ఓకే, తీసేసుకోవచ్చా? తీసేయండి. ఓకే అండి. ఫుల్ కాంపిటీషన్ ఎక్కడ తగ్గకుండా. అవును. ఓకే, ఇంకొన్ని వేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా రెడీ. తెల్లగపిండి కూర రెడీగా ఉంది.
జడ్జెస్ టేస్ట్ చూడాలి. కానీ అంతకంటే ముందు పాపం చూడు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి నువ్వు చాలా సేపు అయింది వెయిట్ చేస్తున్నారు మా ఊరి చిట్కా కోసం. చక్కగా వెళ్ళి మా ఊరి చిట్కా చెప్పించేసిరా. యా ఓకే అండి, మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు? కనక. ఓకే కనక గారు, మరి ఏం చిట్కా చెప్తారు మా కోసం? కాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉంది కదండి, జాయింట్ పెయిన్స్, అది కొబ్బరి నూనె వేడి చేసేసి కొద్దిగా కర్పూరం వేసేసి బాగా రెండు కలిపేసి అప్లై చేస్తే పెయిన్స్ తగ్గిపోతుంది. అంటే కొంచెం మసాజ్ చేయాలేమో కదా? ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ మసాజ్ చేస్తే రిలీఫ్ గా అయిపోతుంది పెయిన్స్. ఓకే 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 అండి. కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గాలంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం కలిపి ఒక 10 నిమిషాల పాటు మెత్తగా మసాజ్ చేయాలన్నమాట, తగ్గిపోతాయి అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి గిఫ్ట్. ఓకే, మరి రాజు గారు ఇచ్చిన రెసిపీ ఈరోజు తెలగపిండి కూర. మరి ఇద్దరు కూడా చక్కగా 2 రకాలుగా చేశారు. మరి చూద్దాం ఈరోజు ఎవరు చేసిన తెలగపిండి కూర విన్ అవుతుందో. శ్రీదేవి గారు రండి. సరే మళ్ళీ పిలుస్తాను శ్రీదేవి గారు మిమ్మల్ని. భవానీ గారు రండి. సో అది భవానీ గారిది. ఆవిడేమో కందిపప్పు యూస్ చేశారు అందులో. ఓకే, జస్ట్ ఒక్క నిమిషం వాళ్ళకి టైం ఇస్తే డిసైడ్ అయిపోతారు. నేను పిలిచేస్తాను మిమ్మల్ని. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మరి చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో. జడ్జెస్ ఎవరు కిచెన్ క్వీన్? నాకు నచ్చిన రెసిపీ భవానీ గారు చేసిన కందిపప్పుతో చేసింది బాగుంది. ఎందుకంటే ప్యాక్డ్ లంచ్ కానీ ఒక టిఫిన్ బాక్స్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ గా ఉంది. ప్లస్ చక్కగా ఉడికి బాగా టేస్టీగా అనిపించింది. మీ ఒపీనియన్ కూడా? నాకు కూడా ఎక్కువగా ఇదే నచ్చిందండి. అంటే దాంట్లో చిన్న పొరపాటు ఏంటంటే మీరు వేసినది నానబెట్టిన శనగపప్పు ఏదైతే వేసారో ఇంకా కొంచెం వేగాల్సింది. సో అక్కడ కొంచెం ఆ పచ్చదనం అంటే కొంచెం ఆ రాగా కొంచెం ఏదో పచ్చదనం తగులుతూ ఉంది దాంట్లో. సో ఈరోజు కిచెన్ క్వీన్ భవానీ గారండి. కంగ్రాచులేషన్స్ భవానీ గారు, రండి. కంగ్రాట్స్ భవానీ గారు, మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. శ్రీదేవి గారు రండి. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి శ్రీదేవి గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ భవానీ గారు, మరి భవానీ గారు చేసిన ఆ తెలగపిండి కూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. తెలగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో తెలగపిండి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి దగ్గర పడే వరకు కలపాలి. ఆ పైన పోపు వేసుకుంటే తెలగపిండి కూర రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మాట్లాడదామా? హలో అండి. హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తారు మా కోసం? ఫేస్ మంచిగా స్మూత్ గా ఉండాలంటే ముఖంపై చర్మం స్మూత్ గా ఉండడం కోసం పాల మీగడ శనగపిండి వేసి ఫేస్కి పెట్టుకొని 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే ఓకే. పాల మీగడ ఇంకా శనగపిండి. సో అదండి, పాల మీగడ ఇంకా శనగపిండి కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫేస్ గ్లోయిగా ఉంటుందంట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి మీకు ఒక గిఫ్ట్. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. ఓకే అండి, మరి మనం చెప్పుకోండి చూద్దాం రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. హలో అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మరేంటి జోక్ చెప్తారా? లేదండి. పాట? లేదు. చెప్పుకోండి చూద్దాం, చూడాల్సిందే. ఓకే అండి, మరి ఒక ఐటెం పెడతాను, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? రెడీయా? రెడీ. ఓకే. ఇవెంత? ఎంత? 2నా? అయితే ఓకే. ఓకే, మీకోసం ఒక మంచి ఐటెం రెడీగా ఉందండి. మీరు టచ్ చేసి దాన్ని చెప్పాలి ఏంటో. ఓకేనా? రెడీయా? చెప్పండి. దాని పైన నుంచి కింద వరకు తడిమేస్తున్నారు. అది నేమ్ దుంప అండి. ఇది వైట్ గా ఉంటది. వైట్ గా ఉండే దుంప? ఓహో, దుంపల్లో చాలా కలర్లు ఉంటాయి, మరి వైట్ గా కూడా వేరే కూడా ఉంటాయి. ఏదని నేను అనుకోవాలి? నాకు పేరు చెప్పాలి. పోనీ ఎందులో వాడతారు, ఎలా చేస్తారు? సాంబార్లో యూజ్ చేస్తారు. ఓహో, అయితే మీ ఇంట్లో వాడరా సాంబార్లో? లేదండి. 3 ఆప్షన్స్ ఇస్తాను, అందులోది ఏదో పోనీ చెప్పండి. ఓకేనా? ఓకే అండి. ఇదేంటి, క్యారెటా? కాదండి.
పోనీ ముల్లంగి 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 అవునండి. కన్ఫర్మా? చిలకడ దుంప ఇవేం కాదా? కాదండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. లేదు. సో ముల్లంగి అని మాత్రం తెలుసు, గుర్తు రాలేదు మీకు. ఓకే అండి, మరి ముల్లంగో కాదో చూద్దాం అయితే ఇప్పుడు. అదేనా? దీనేనా ముల్లంగి అనేది? కంగ్రాచులేషన్స్ అండి, చాలా కరెక్ట్గా చెప్పారు. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. ఓకే అండి, మన ఫస్ట్ పార్టిసిపెంట్ మంచి గిఫ్ట్ పట్టుకెళ్ళిపోయారు కదా. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరు? విజయ అండి. విజయ గారు, సో ఏం చేస్తారు? ఐటమ్ పెడతా కదండి. అవునా, సరదాగా ఉంటుంది కదా ఇదే. పాటలు ఎప్పుడు పాడేవే, జోకులు ఎప్పుడు చెప్పేవే. ఓకే, మరి చూద్దాం. ఓకే, సరిపోయిందా? ఏం కనిపించట్లేదు కదా? ఓకే అండి, మీకోసం కూడా ఒక మంచి ఐటమ్ రెడీగా ఉందండి. బాబోయ్ అంటున్నారా? భయపడుతున్నారా? ఏం లేదు కదా. ఓకే, టచ్ చేయండి. సొరకాయ అండి. ఒక ఛాన్స్ అయిపోయిందండి, సొరకాయ కాదు. ఇంకా మీకు 2 ఛాన్సులు ఉన్నాయి. టకీ టకీ అని చెప్పేసి ఛాన్సెస్ వేస్ట్ చేసుకోవద్దు, కొంచెం ఆలోచించి చెప్పండి. పొట్లకాయ అండి. పొట్లకాయ కూడా కాదండి. పొట్లకాయ ఇంత లావు ఉంటుందా ఏమో మరి. ఇంకొకటే ఛాన్స్. టిక్ 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 టిక్. పోనీ ఒక చిన్న క్లూ ఇస్తానండి, చాలా టెన్షన్ పడుతున్నారు కాబట్టి. అంటే ఇది ఒక చెట్టు పార్ట్ అండి. మనం దీన్ని చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకుంటాం, కూర వండుకుంటాం అండి. ఈ చెట్టు వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అలాంటివి నాకు తెలిసి 2 చెట్లు ఉన్నాయి. చెప్పండి, ఏదై ఉంటుంది? అరటి దవ్వండి. ఓకే, కాన్ఫిడెంటా మరి? అవునండి. ఎలాగో థర్డ్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇంకా అంతే ఫైనల్. చూద్దాం మరి అది అరటి దవ్వో కాదో. సో ఇదే కదా అరటి దవ్వ? అవునండి. ఓకే అండి, మరి గీతా హోమ్ అప్లయన్సెస్ పర్ నుండి మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ పట్టుకెళ్ళిపోయారు. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, ఓకే, మరి జోక్ చెప్తారా, పాట పాడతారా, ఐటమ్ ఇస్తే కనిపెడతారా? ఐటమ్ ఇస్తే కనిపెడతారా? ఓకే, అన్నిటినీ బాగా ఏమన్నా ఇది చేసి వచ్చారా, హోంవర్క్ చేసి? లేదుగా. ఓకే, అయితే కళ్ళ గంతలు కట్టేద్దాం. మీకోసం కూడా ఒక మంచి ఐటమ్ రెడీగా ఉంది. రెడీయా? ఓకే. క్యారెట్. క్యారెటా? క్యారెట్ ఇంత సన్నగా పొడవుగా ఉంటుందా? ఉంటుందా? పొట్టిగా చిన్నగా కూడా ఉంటాయి కదా. ఇంకా మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఆలోచించుకుని చెప్పండి. మళ్ళీ గిఫ్ట్ మిస్ అయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. క్యారెట్. కృష్ణవేణి గారు చాలా దగ్గరకు వచ్చారు. అంటే ఇంచుమించుగా కూడా అలాగే ఉంటుంది, కానీ దీనికి ఇంకొక పేరుంది. గ్యాజర్. గ్యాజర్. చాలా దగ్గరగానే చెప్పారు, కానీ అది గాజర్ అంటారు. రండి. ఓకే, ఇదేనా? ఇది క్యారెటా? కాదు కదండి. మరి పాపం చాలా వరకు క్యారెట్లో ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయారు. గాజర్ అండి ఇది. ఎనీవే, మొత్తానికి చెప్పేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్. గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుండి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో క్యారెట్, గాజర్ చాలా దగ్గరగా ఉండడం వల్ల పాపం పార్టిసిపెంట్ కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఎనీవే, నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. మీ పేరు? మమత. జోక్ చెప్తారా, పాట పాడతారా, కనుక్కుంటారా? కనుక్కుంటారా మరి. ఓకే, టైట్గా ఉందా? ఓకే, ఎస్. మీకోసం ఒక ఐటెం రెడీగా ఉందండి. సో మరి రండి, టచ్ చేసి చెప్పండి. తోటకూర. నాకు వినిపించట్లేదండి. తోటకూర. ఓకే, తోటకూర కాదు, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇంకా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, చెప్పండి. చుక్కకూర. చుక్కకూర కాదు. చాలా త్వరగా మీరు 2 ఆప్షన్లు వాడేసుకున్నారండి. ఇంకా మీకు మిగిలింది ఒకటే ఒక ఆప్షన్. ఆకుకూరే, కానీ ఏ ఆకుకూర? దీంతో అంటే మామిడికాయ కాంబినేషన్లో చేస్తూ ఉంటారండి కూర, ఎందుకంటే చలవ చేస్తుంది కాబట్టి. సమ్మర్లో ఎక్కువ వాడుతూ ఉంటారు, వేడికి చలవ ఇంపార్టెంట్ కాబట్టి. గంగలవాల్ కూర అండి. గంగవేల్ కూర. అంతేనా? అయిపోయాయి 3 ఆప్షన్లు. అంతేనండి. ఇలా అయితే ఎలాగండి? సరే, ఇటు రండి చూద్దాం.
గంగవర్ల కూర కాదు, మరి థర్డ్ ఆప్షన్ కూడా చెప్పేశారు. చూడండి, అదేనా? ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా చెప్పారు. గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి మంచి గిఫ్ట్, కంగ్రాట్స్. ఓకే అండి, మన లాస్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, మరి ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హలో, మీ పేరు? శీతల్. శీతల్ గారు, ఓకే, మీరు నార్త్ ఇండియనా? ఏది మీ నేటివ్? మహేందర్గఢ్, హర్యానా, ఫ్రమ్ హర్యానా. హర్యానా, ఓకే. సో ఇప్పుడు ఏంటి, జోక్ చెప్తారా, సాంగ్ పాడతారా, ఆర్ ఐటెం ఇస్తే ఐడెంటిఫై చేస్తారా? ఐడెంటిఫై చేస్తారా ఐటెం పెట్టినా? ఓకే ఓకే. ఓకే, మీకోసం రెడీగా ఉంది ఐటెం, సో టచ్ చేసి చెప్పండి. ఇక్కడ సోపా? సో సోపే అంటారు. ఓకే, देखिए सोफी है, आप क्या बोलते तेलुगु में? సోంపు అంటాం అంతే. యాక్చువల్గా చాలా దగ్గరికి చెప్పారు కాబట్టి నేను కూడా గంటలు తీసేశాను. ఎనీవే, సో మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి, కంగ్రాచులేషన్స్. గీతా హోమ్ అప్లయన్సెస్ నుండి మీకు ఒక గిఫ్ట్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే కోసం 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి, అండ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూడడానికి. మరి ఫస్ట్ మన పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? వసంత. వసంత గారు, ఏం చేశారు మీరు ఈరోజు? ఖర్జూర హల్వా. ఖర్జూర హల్వా, ఓ డేట్స్ హల్వా మీరే చేశారా? అవునండి. చూద్దాం మీది ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో లేదో, మళ్ళీ పిలుస్తానండి. ఓకే ఓకే, మరి ఒక వంటని టేస్ట్ చూడటం అయిపోయిందండి, ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్. మీ పేరండి? షీనా. షీనా, ఏం చేశారు షీనా గారు? పుట్టు, క్యారెట్ పుట్టు. క్యారెట్ పుట్టు. మీ మదర్ టంగ్ ఏంటండి? తమిళ? మలయాళం. మలయాళం, ఓ కేరళ, అందుకని కేరళ టిఫిన్. టిఫిన్. సో పుట్టు విత్ శనగల కూర. శనగల కూర, కడల కర్రీ. సో మళ్ళీ పిలుస్తాను షీనా గారు, ఓకేనా? థ్యాంక్ యూ. థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరు? జయంతి. జయంతి గారు, మీరేం చేశారు? అరిసెలు అండి. అరిసెలు చేశారా? నువ్వుల అరిసెలు. ఓకే, సో ఒకవేళ మీ అరిసెలు కనుక ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అవుతే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను ఫస్ట్, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మరి ట్రెడిషనల్ వంట అరిసెల్ని కూడా టేస్ట్ చూసేసారండి మన జడ్జెస్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్ అండి, మీ పేరు? హైమావతి. హైమావతి. హైమావతి గారు, మీరు ఏం చేశారు? సున్నుండ పుదీనా పచ్చడా, చక్కగా ఉంది, కలర్ఫుల్ గా. అదే అలా చూస్తుంటే గోంగూర పచ్చడిలా ఉంది. మళ్ళీ పిలుస్తారండి జయంతి గారు. ఓకే ఓకే, సో 4 వంటలు టేస్ట్ చేయడం అయిపోయింది. ఇంక ఇప్పుడు మన లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. హాయ్ అండి. నిర్మల అండి. నిర్మల గారు, సో సున్నుండలు చేశారు. బాగా ఇష్టమండి మీకు సున్నుండలు? అవునా? వుడ్ బి మదర్స్ కి, చిన్న పిల్లలకి హెల్దీ, అందరికి హెల్దీ ఐటమ్. అండ్ ఎక్కువగా ఇది వరకు చిరుదిళ్ళు ఏంటి అంటే ఇవే ఉండేవి అందరి ఆ టైంలో కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఈరోజు అందరూ చక్కగా ట్రెడిషనల్ ఐటమ్స్ చేసి తీసుకొచ్చారండి. మరి వీటిల్లో కొంచెం కష్టమే మన జడ్జెస్కి ఏది రెసిపీ ఆఫ్ ద డే సెలెక్ట్ చేయడానికి. మన జడ్జెస్కి 1 minute టైం ఇద్దాము, వాళ్ళు చక్కగా డిసైడ్ అయి చెప్పేస్తారు. ఓకే అండి, మరి మన జడ్జెస్ డిసైడ్ అయినట్టున్నారు, రెసిపీ ఆఫ్ ద డే ఏదో కనుక్కుందాం. ఐదు వంటలు కూడా చాలా బాగున్నాయి గీత, చాలా బాగున్నాయి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. సో ఇవి ట్రెడిషనల్ ఐటమ్స్, మనకంతా కూడా చాలా ఇష్టమైనవి అండ్ రెగ్యులర్గా మనం తీసుకునే ఐటమ్స్ అనమాట. అరిసెలు కొద్దిగా క్రిస్పీగా అయిపోయాయి అండ్ సున్నుండలు కూడా బాగున్నాయి. బట్ ఇక్కడ నాకు కొంచెం టెక్నిక్ కనిపించింది, నాకు కానీ రాజు గారికి కానీ. ఆ పుట్టు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. అట్ ద సేమ్ టైం డెకరేషన్లో కూడా ఇటువైపు ఆరెంజ్ కలర్ క్యారెట్ కనిపించడం కానీ, కడల కూర, శనగల కూర అంటే వాళ్ళు పిలిచేది అదే కదా,
దాని కానీ నాకెందుకు అది డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. అది కూడా ఒక ట్రెడిషనల్ ఐటమే కదా, సో దానికి ఈసారి ప్రైజ్ ఇద్దాం అనిపించింది. ఓకే, సో షీనా గారు విన్నర్. మీ పుట్టు చాలా బాగుందండి, చాలా బాగుంది అసలు. కంగ్రాచులేషన్ షీనా గారు, రండి. సో యాక్చువల్గా పుట్టు ప్రొసీజర్ అంతా కూడా చాలా కష్టం, ఎందుకంటే మనకి అది అలా రావటం అనేది కూడా తీయటం అనేది టెక్నిక్ ఉండాలి. అండ్ ఓవర్ కుక్ అవ్వకూడదు, అలా అని చెప్పి తక్కువ కుక్ అవ్వకూడదు, సమంగా చేయాలి. సో మీ కేరళ ట్రెడిషన్ ఐటమ్ కాబట్టి చాలా చక్కగా చేశారు. అండ్ మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, సో మరి ఇవాళ విన్నర్ షీనా గారండి. మన మిగతా పార్టిసిపెంట్స్కి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, రండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే పుట్టు అండి. పుట్టు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పుట్టు తయారు చేసే విధానం: బియ్యపిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పొడి పొడిగా కలపాలి. కొబ్బరి తురుము, క్యారెట్ తురుము కలిపి ఉంచాలి. పుట్టు మేకర్లో కొబ్బరి, క్యారెట్ తురుము కలిపి ఉంచుకున్న బియ్యపిండి లేయర్స్ లో వేసుకొని మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. అంతే, పుట్టు రెడీ. దీన్ని శనగల కూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుట్టు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే అండి, మరొక మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు, మరి ఏం చిట్కా చెప్తారు? నేనండి తల సుండుతో బాధపడే వాళ్ళు ఉంటారు కదండి, జుట్టు వల్ల చాలా బాధలు, జుట్టు రాలిపోతుంది దాన్ని కొబ్బరి నూనె మరగబెట్టి లవంగాలు, ఓమ ఇవి రెండు ఒక్క ముక్క దంచి లేచి కాగబెట్టి చల్లారినాక తలకు పెట్టుకోవాలి. వాము ఇంకా లవంగం. ఓకే ఓకే, కొబ్బరి నూనెని మరిగించి అందులో లవంగం, వాము కూడా వేసి మరిగించి అంటే ఒక కషాయంలా చేసేయాలి. చేసేసి దాన్ని వారానికి ఒకసారి దువ్వెండ్లు కూడా కడగాలి. అసలు ఇక సుండు మన దరికే రాదండి. మంచి సజెషన్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ అండి. మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మంచి గిఫ్ట్. మరి మీరు కూడా ఇలాగే మా ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. మరి అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మంజుష, ఈరోజు చక్కగా ఎంజాయ్ చేసాం కదా అన్ని రెసిపీస్ ని. అన్ని రెసిపీస్ సూపర్ గా ఉన్నాయి అని చెప్పుకోండి, చూద్దాం. చాలా చిట్కాలు సూపర్ గా ఉందండి ఈ రోజు ఎపిసోడ్. సో మరి ఇదండి ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.